నేనొక హిందువును. అవును, మీరు ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను హిందువునే. నేను క్రిస్టియన్ మతంలోకి మారలేను. నేను ముస్లిం మతము స్వీకరించలేను. కాబట్టి నేను హిందువునే. హిందూ మతంలో కులాలు ఉండొద్దంటున్నా. హిందూ మతంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తున్నా. హిందువులు చూపిస్తున్న వివక్షత వల్లనే హిందూ మతం చీలికలు జరుగుతున్నాయి కాబట్టి వివక్ష చూపించొద్దంటున్నా. హిందూ మతంలో దళితులందరికీ సమానత్వం కల్పించాలి, స్వేచ్ఛను ఇవ్వాలి అంటున్నా. మొత్తానికి నేను హిందూ మతంలో సమానత్వం అడుగుతున్నా కాబట్టి నా హిందూ సోదరులు అందరికీ నేను శత్రువుగా వినిపిస్తున్నా, కనిపిస్తున్నా. కానీ నేను ఏనాడు హిందూ మతాన్ని కించపరచలేదు, హిందూ దేవుళ్లను అవమానపరచలేదు. కుల వివక్షత, అంటరానితనాన్ని చూపించే హిందువులను నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం నేను ఎప్పుడు పోరాడుతూనే ఉంటా. నేనొక హిందువును. అవును, మీరు ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా నేను హిందువునే. నేను క్రిస్టియన్ మతంలోకి మారలేను. నేను ముస్లిం మతము స్వీకరించలేను. కాబట్టి నేను హిందువునే. హిందూ మతంలో కులాలు ఉండొద్దంటున్నా. హిందూ మతంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తున్నా. హిందువులు చూపిస్తున్న వివక్షత వల్లనే హిందూ మతం చీలికలు జరుగుతున్నాయి కాబట్టి వివక్ష చూపించొద్దంటున్నా. హిందూ మతంలో దళితులందరికీ సమానత్వం కల్పించాలి, స్వేచ్ఛను ఇవ్వాలి అంటున్నా. మొత్తానికి నేను హిందూ మతంలో సమానత్వం అడుగుతున్నా కాబట్టి నా హిందూ సోదరులు అందరికీ నేను శత్రువుగా వినిపిస్తున్నా, కనిపిస్తున్నా. కానీ నేను ఏనాడు హిందూ మతాన్ని కించపరచలేదు, హిందూ దేవుళ్లను అవమానపరచలేదు. కుల వివక్షత, అంటరానితనాన్ని చూపించే హిందువులను నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం నేను ఎప్పుడు పోరాడుతూనే ఉంటా.